good. Like the cinematography was, it represented Michael's life really well, and I think it was very accurate. Yes, and the way they shot everything and the way they've showed it realistically and the feelings and the emotions perfectly captured. What are the major highlights? Major highlights would be how he grew up, all the troubles The he had to go the fire through, incident he went through. all the surgeries he had to get. The way they perfectly captured it, it was really good. About the father and son emotions. Yeah, Yes. they showed how Michael grew and how he faced his father in the end. And like how the way his father used to torture him during his childhood. No. Can we expect about part 2? Yes, definitely. Yes, maybe. Definitely. చాలా బాగుందండి. యాక్చువల్గా ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. మైకేల్ జాక్సన్ యాజ్ ఫ్యాన్గా నేను వచ్చాను మార్నింగ్ షోని. అందరూ షేరింగ్తో చూడటం అనేది చాలా మంచిగా అనిపించింది. అందరు ఫ్యాన్స్తో చూడటం. అంటే ఏమేమి చూపించారు సార్ మూవీలో? మూవీలో అదే మైకేల్ జాక్సన్ ఎమోషనల్ జర్నీ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఫ్యామిలీలో ఉండే కాన్ఫ్లిక్ట్, వాళ్ళ ఫాదర్కి అతనికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్. మేజర్ హైలైట్స్ అంటే అదే డ్రామా అయితే అదే ఫాదర్ సన్. ప్యూర్గా చెప్పాలంటే మన తెలుగు సినిమాలోనే ఉంటుంది ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్. ఇంకా అతని ఆర్టిస్టిక్ జర్నీ, హౌ యూ ఎవాల్వ్ టువర్డ్స్ యాజ్ అన్ వరల్డ్స్ ఫేమస్ ఆర్టిస్ట్ అని ఆ జర్నీని చూపించారు. చాలా బాగుంది. లేదా ఏం కాంట్రవర్సీస్ ఏం లేవు, జస్ట్ లైఫ్ ఓన్లీ ఇదే డ్రామా, ఫాదర్ సన్ డ్రామా అంతే. ఇంకా తన ఆర్ట్ని ఎలా చూస్తున్నాడు, ఎలా ఇన్స్పైర్ అయ్యి మ్యూజిక్ చేశాడు, చైల్డ్హుడ్ ఎలా గడిచింది అంతే. ఉందని ఇచ్చారండి. ఉన్నారు, అందరు ఫ్యాన్సే కదా. ఈరోజు మార్నింగ్ షో, ఫస్ట్ మార్నింగ్ షో. కొంచెం స్లో అయింది అంటున్నారు కదా? అలా ఏం లేదండి, స్లో ఫాస్ట్ ఏమి ఉండదు, స్టోరీ అంతే. అంటే మైకేల్ జాక్సన్ అందరికి తెలుసు, అంటే నార్మల్ కొంతమంది తెలియకుండా ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. మైకేల్ మీద కొంతమందికి ఫేక్ ఒపీనియన్స్ ఉంటాయి, అవి మొత్తం చేంజ్ అయిపోతాయి. అండ్ మైకేల్ మీద ఖచ్చితంగా లవ్ ఇంకా పెరుగుతుంది. చాలా అతని మీద చాలా అంటే చాలా మంది అంటే నార్మల్ నెగిటివ్ గా ఆలోచిస్తారు. సో ఈ సినిమా వచ్చాక అందరికి క్లారిటీ వస్తుంది. తెలుసు, చాలా అది వేస్ట్. మాకు అప్పుడే అన్ని ఫేక్ రూమర్స్. జస్ట్ అది అంతా లేదు. హిందీలో అయితేనే కొంచెం వైబ్ ఫీల్ బాగుంటది. తెలుగులో చెయ్యొచ్చు కానీ సాంగ్స్ అవి అయితేనే ఇందులో ఇంగ్లీష్ లో బాగుంటుంది. మేజర్ హైలైట్స్ అంటే అన్ని హైలైట్స్ మైకేల్ జాక్సన్ కనిపిస్తే చాలు, చాలా బాగుంటది. లేదు అట్లేం లేదు, బయోపిక్ మొత్తం బట్టి మనం పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలనుకుంటే ఆ విధంగానే నడవాలి. చాలా మంచి చూపించారు. చాలా మంది వెళ్ళిపోతారు కానీ కొంతమంది రావడమే కానీ వెళ్ళడం ఉండదు. సో ఈ ప్రపంచంలో మ్యూజిక్ వినిపించినంత కాలం, ప్రతి కాలు కదిలినంత కాలం మైకేల్ మనతోనే ఉంటారు. సో ఈ సినిమా స్లో నరేషన్ తొక్కర అంతా పక్కన పెట్టేస్తే ఒక్కటే విషయం ఈ సినిమా చూడడానికి కారణం ఏంటి అంటే, మీరు మైకేల్ అభిమాని అయితే మైకేల్ జాక్సన్ చూడాలనుకుంటే సినిమా చూడండి అంతే. ఇంకెవరి మాటలు వినొద్దు, జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్, జస్ట్ బీట్ ఇట్. థ్యాంక్ యూ. పిల్లలు కూడా తీసుకొని రావచ్చు, నో అఫెన్సివ్ ఇట్లా అడల్ట్ రేటింగ్ ఏం లేదు, చాలా బాగుంది, ఎమోషన్ ఉంది. most kids can learn something from this. చాలా మందికి జాక్సన్ గురించి తెలియని రియల్ స్టోరీ ఉంది. స్ట్రగుల్ లైఫ్ స్టార్ట్ ఎట్లా జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, మస్ట్ వాచ్. No. I mean, it's a beautiful movie. Epstein file is a shit thing, but Michael Jackson పేరు ఉంది, but I am involved అయి ఉండొచ్చు, పిల్లలు ఉన్నారు, but there's nothing about him. Michael Jackson is always a hero, but there's nothing about Epstein files in it. No controversy. Story narration చాలా స్లో ఉందని No, it's beautiful movie with kids రావచ్చు. మాకు ఎక్కడ బోరింగ్ ఏం అనిపించాలి. ఇట్స్ వెరీ I mean ఒక ఫ్లో లో వెళ్తుంది, చాలా బాగుంది. నీట్ మూవీ, ఎస్పెషల్లీ కిడ్స్ తో రావాలి. బ్రో హాయ్ బ్రో. హాయ్. ఎలా అనిపించింది మైకేల్ మూవీ? మూవీ అయితే చాలా హాసమ్ గా ఉంది. అతను చిన్నప్పటి నుంచి పడే కష్టాలన్నీ క్లియర్ గా కంటి కట్టినట్టు చూపించారు. అంత కష్టపడి ఒక వన్ అండ్ ఓల్డ్ పీస్ పాప్ స్టార్ గా నిలిచాడంటే చాలా గొప్ప విషయం. ఇంతవరకు ఎవరో అయితే అతను మర్చిపోరు, హిస్టరీలోనే అతని పేరు నిలిచిపోద్ది చివరి స్థాయిగా. మేజర్ హైలైట్స్ ఏంటి బ్రో మూవీలో? హైలైట్స్ వదిలేనా, ఇంకెవరైనా అడగండి. హైలైట్స్ వచ్చేసి సెకండ్ మూవీ మాకైతే క్రేజీ ఉంటది. యాజ్ ఈజ్ మైకేల్ జాక్సన్ ని దింపేశాడు, సో వాళ్ళ బ్లడ్ లోనే ఉంది కావచ్చు ఈ డాన్స్ అనేది. యాజ్ ఈజ్ దింపేశాడు మైకేల్ జాక్సన్ ని. సో సినిమా మూవీ చూసే వాళ్ళందరూ
they like felt he is really Michael Jackson, and so many crowds, the louds, and he's so sensitive and so humble. He's so sensitive, and he dance well. Like Jafar Jackson is one of the best dancer, like imitating Michael Jackson. So part 2 also be continued last time. So everyone please visit. And ఎలా అనిపించింది అన్న మూవీ? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మేజర్ హైలైట్స్ ఏంటన్నా? హైలైట్స్ అంటే అఫ్ కోర్స్ మనకి మైకేల్ జాక్సన్ సార్ అంటే మనకు అందరికి తెలుసు. సో డాన్సే, అండ్ హీస్ ద కింగ్ ఆఫ్ పాప్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే యూ కెన్ చెక్, అంటే నా లాక్ స్క్రీన్ కూడా నేను డాన్స్ ఫీల్డ్ కి రావడానికి కూడా రీజన్ మైకేల్ సారే. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. చాలా హ్యాపీ ఉంది. అండ్ ఫ్యాన్స్ కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మాకు బయట నెగిటివ్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే అంటే ఫైల్స్ గురించి నేను మాట్లాడను. ఐ మీన్ ఎందుకంటే అది నాకు తెలియదు. నేను అనేది అంటే మూవీ గురించి రివ్యూస్ బ్యాడ్ ఇచ్చారు రీసెంట్ గా. అంటే యుఎస్ లో అక్కడ ఇక్కడ ప్రీమియర్స్ తర్వాత చాలా నెగిటివ్ చెప్పారు. బట్ మేము ఫ్యాన్స్ ఒకటే చెప్తామండి, మాకు ఆయన స్క్రీన్ మీద చూసి ఆయన లైఫ్ జర్నీ చూడడం దట్ ఈస్ ఇంపార్టెంట్. మాకు అది చాలు మా లైఫ్ కి. సో అందులో ఇంకా అంటే మూవీ బాగుందా లేదా అది మాకు అవసరం లేదు కదా. మాకు ఆయన లైఫ్ స్లో నరేషన్ అంటే లైక్ ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పాలి కదండి. అండ్ టు బి కంటిన్యూడ్ అని కూడా ఉంది లాస్ట్ లో. సో 100% ఉంది. ఆల్రెడీ చెప్పారు, జఫార్ జాక్సన్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. సో యా, అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ కోసమేనా లేకుంటే ఎవరైనా చూడొచ్చండి, ఎందుకంటే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు కదా అంత లెజెండ్స్ పర్సనాలిటీస్ నుంచి. సో యా, మ్యాచ్ చేశారంటే ఆయన మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. బట్ లైక్ అంటే మ్యాచ్ చేశారంటే ఎగ్జాక్ట్ చేశారన్న. అంటే ఆయన చాలా ఆల్మోస్ట్ 7 years 2 years ప్రాక్టీస్ తర్వాత తన సెట్స్ లోకి వెళ్ళారని కూడా చెప్పారు జఫార్ జాక్సన్ గారు. 2 years ప్రాక్టీస్ తర్వాతే సెట్ లోకి కూడా వెళ్ళాడు ఆయన. అది కూడా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. సో చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ బెస్ట్ అన్న. అంటే ఆయన సాంగ్సే కదా ఎగ్జాక్ట్ ప్లే చేసింది, కాకపోతే ఇంకొంచెం లైక్ ఆడియో పెంచారు అంతే, క్లారిటీ పెంచారు. ఈ సినిమా ఓన్లీ డాన్స్ లవర్స్ కి లేదా మ్యూజిక్ లవర్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతుందా? జనరల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవుతుందండి. అంటే ఆయన లైఫ్ జర్నీ అంతా ఇన్స్పైర్ చేస్తుంది కదా. సో అది ఒక మోటివేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ డాన్స్ లవర్ కి అయితే బెస్ట్.